బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23, 29న పోలింగ్ నిర్వహిస్తుండగా మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 148 స్థానాలు అవసరం. అయితే ఇప్పుడు అందరి చూపు పశ్చిమ బెంగాల్ రాజకీయాల వైపే ఉంది. 294 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం అంటే జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించినట్లే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో పోటీ ప్రధానంగా ద్వైపాక్షికంగా మారింది. వరుసగా 4వ విజయం సాధించి మమతా బెనర్జీ రికార్డు సృష్టించాలని చూస్తోంది. ఆమె ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. మరోవైపు బెంగాల్ గడ్డపై మొదటిసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. సువేందు అధికారి వంటి నేతలు మమతా ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఒకప్పుడు తిరుగులేని శక్తులుగా ఉన్న లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మళ్లీ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాయి. అయితే ప్రధాన పోరు మాత్రం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. పశ్చిమ బెంగాల్ చరిత్రలో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా 34 ఏళ్ల పాటు పాలించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అదేవిధంగా 2011లో పరివర్తన నినాదంతో మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టారు. అప్పటి నుంచి 15 ఏళ్లుగా ఆమె అధికారంలో కొనసాగుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. ముస్లిం ఓటు బ్యాంకు, మహిళా సంక్షేమ పథకాలు ఆమెకు ప్రధాన బలం. అలాగే నిరుద్యోగం, శాంతి భద్రతల సమస్యలు, అక్రమ వలసలు వంటి అంశాలను బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. చెప్పాలంటే గత ఎన్నికల కంటే ఈసారి మరింత గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇక 34 ఏళ్ల లెఫ్ట్ పాలనను గద్దెదించిన మమత ఇప్పుడు బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాల్ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మే 4న బెంగాల్ సింహాసనం ఎవరికి దక్కుతుందో తేలిపోనుంది.